ఇక చూసుకుంటే హైడ్రా అయితే హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే కబ్జాకు గురయ్యాయో, అలాగే నాలాలు కానీ, చెరువులు కానీ, అలాగే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే కబ్జాకు గురయ్యాయో వాటన్నిటిపైన అయితే హైడ్రా అనేది ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటివరకు మనం నగర శివారుల్లోనే చూసాము. నగర నడిబొడ్డులో ఇప్పుడు మాదాపూర్లో కూడా హైడ్రా అధికారులు అయితే తాము పని కానిచ్చేశారని చెప్పుకోవచ్చు. మాదాపూర్ మెట్రో స్టేషన్కి కూతవేటు దూరంలో, సరిగ్గా మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 10 నుంచి 20 మీటర్ల దూరం ఉంటుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అయితే మాత్రం చూసుకుంటే ఒక 200 నుంచి 300 మీటర్ల దూరం ఉంటుంది. ఈ 300 మీటర్ల దూరంలోని ఇక్కడ ఒక అక్రమ షెడ్లు, అంటే వాళ్ళు ఆరోపిస్తున్న దాన్ని బట్టి అక్రమ షెడ్లు వీటన్నిటిని అయితే హైడ్రా అధికారులు సోమవారం పొద్దున్నే వచ్చి కూల్చేశారు. మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కావూరి హిల్స్ కిందకు వస్తుంది ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియాలో ఒక పార్క్ ఉండేది. ఈ పార్కులో ఒక టెన్నిస్ కోర్టులు వేసి దాదాపు 20 ఏళ్ళుగా దీన్ని రన్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే 25 ఏళ్ల పాటు దీన్ని లీజుకు తీసుకున్నాం, అయినా కానీ తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా హైడ్రా అధికారులు వీటన్నిటిని ఉన్నపలంగా సోమవారం పొద్దున్నే వచ్చి కూల్చివేశారని చెప్పి కూడా ఇక్కడ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. హైడ్రా అధికారులు సోమవారం పొద్దున్నే ఇక్కడకు చేరుకొని జేసీబీలతో, క్రేన్లతో, పెద్ద జేసీబీలు, క్రేన్లతో ఇక్కడకు చేరుకొని వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి ఈ షెడ్లు చూడొచ్చు. ఈ షెడ్లని వీటన్నిటిని ఎలా నేలమట్టం చేశారో చూసుకోవచ్చు మనం. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళ బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది రాత్రి నిత్యం కొంతమంది ఇక్కడైతే నిద్రిస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది చూసుకోవచ్చు మనం. ఒక్కసారి ఈ నిర్మాణాలు ఎట్లా కూల్చివేశారు అనేది మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఇది ఒక్కసారి మనం ఈ గ్రౌండ్ వైపు కూడా చూద్దాం. యాక్చువల్గా ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది నగరంలో. సోమవారం పొద్దున్నే పిల్లలు చాలామంది ఆడుకోవడానికి, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఈ పార్కుకి అయితే వచ్చారు. ఇక్కడ టెన్నిస్ అకాడమీ అయితే ఉంది. ఇక్కడికి ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు. వచ్చిన టైంలోనే హైడ్రా అధికారులు అందరినీ బయటకు పంపించేసి ఎటువంటి సమాధానం లేకుండా, అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఏది వినకుండా, తమకేం సంబంధం లేదు, తమకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడికి లోపలికి వచ్చారు. ఇక కోల్చడమే తమ ప్రధాన కర్తవ్యం, తమ పని అన్నట్లుగా కూడా కోల్చడం మొదలుపెట్టారు. కొద్ది గంటల్లోపే ఇక్కడ ఉన్న షెడ్యూల్ని అలాగే ఇక్కడ చూడొచ్చు టెన్నిస్ బాల్ కోర్టులు, అంటే టెన్నిస్ ఆడడానికి కోర్టులు ఉంటాయి, పెద్ద నెట్లు పెట్టి ఉంటాయి. వీటన్నిటిని కూడా క్షణాల్లో నేలమట్టం చేశారు. మనం ఒక్కసారి ఈ ప్రాంగణం మొత్తం చూడొచ్చు. ఇది వాస్తవానికైతే ఇది జిహెచ్ఎంసీ పార్క్ అంట, కావూరి హిల్స్లో ఉంటుంది ఇది. అయితే దీన్ని 25 ఏళ్ల పాటు వీళ్ళు ఒక టెన్నిస్ అకాడమీ నడుపుకోవడానికి లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్నప్పటికీ, ఇంకా తమకి గడువు ఉన్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వీటన్నిటిని కూల్చివేశారని చెప్పి కూడా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ టెన్నిస్ నెట్లు ఇటు చూపించన్న ఒకసారి. ఈ టెన్నిస్ నెట్లు మనం చూడొచ్చు. పెద్ద ఇనుప రాడ్లతో ఈ టెన్నిస్ నెట్లు కడతారు. మొత్తం ప్రదేశంలో 2 టెన్నిస్ కోర్టులు అయితే ఉన్నాయి. ఉదయం పూట చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, అలాగే సాయంత్రం పూట పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. దాదాపు 7 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల వయసు వరకు కూడా ఇక్కడికి వచ్చి నిత్యం పిల్లలు అయితే ఆడుతూ ఉంటారంట, టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంట. మొత్తం 40 మంది దాకా ఇక్కడ పిల్లలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ మొత్తం ఒక 40 మంది దాకా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు హైడ్రా అధికారులు అంటే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ వసతి రూములు కానీ ఏవైతే ఉంటాయో ఈ అకాడమీకి సంబంధించి వీటన్నిటిని కూడా నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి ఈ రేకుల షెడ్లు చూడొచ్చు, ఎట్లా చెల్లాచెదురైపోయినాయో, ఎట్లా పడేశారు మనం చూడొచ్చు. ఇంకా చాలా కొన్ని పరికరాలు అయితే ఇంకా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. కంప్లీట్గా చూడన్నా ఒకసారి చూపించండి. చూడొచ్చు ఇక్కడ ఈ రేకులు ఇవన్నీ ఏంటంటే వచ్చిన వాళ్ళు పిల్లలు వాళ్ళ సామాగ్రిని పెట్టుకోవడానికి కానీ, ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు ఉండటానికి కానీ రాత్రి టైంలో అలా ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటిని కూడా అసలు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా వీటన్నిటిని కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి కంప్లీట్గా విజువల్స్లో అయితే చూడొచ్చు. హైడ్రా అధికారులు మాత్రం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ బాల్స్, పిల్లలు టెన్నిస్ ఆడే బాల్స్ చూడొచ్చు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ లైట్లు అంటే రాత్రిపూట కూడా, ఈవినింగ్ పూట కూడా ఆడతారు కాబట్టి ఈ ఫ్లడ్ లైట్స్ ఇక్కడ టెన్నిస్ ఆడుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈ ఫ్లడ్ లైట్స్ కానీ, ఈ రేకులు కానీ ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం కొద్ది క్షణాల్లోనే దీన్ని మొత్తం హైడ్రా అధికారులు అయితే నేలమట్టం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ ఈ నేలను కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం 2 కోట్లు ఉండేది. ఈ 2 కోట్లు కూడా వీటన్నిటిని నేలమట్టం చేశారు. హైడ్రా అధికారులకు సంబంధించిన భారీ క్రేన్లు కానీ, ప్రొక్లైన్స్ కానీ అవి వచ్చిన ఈ జాడలు ఒకసారి మనం చూడొచ్చు ఈ నేల మీద. ఎందుకంటే రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది, పొద్దున ఆగిపోయింది. ఆ తర్వాత పొద్దున్నే 6:30-7 గంటల ప్రాంతంలో హైడ్రా అధికారులు జేసీబీలు, ప్రొక్లైన్లతో ఇక్కడికి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. కొంతమంది ఇక్కడ
పనిచేసే సిబ్బంది కానీ కోచ్లు కానీ ఇక్కడ మనతో ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటి అసలు పరిస్థితి తెలుసుకుందాం. అసలు ఎప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటున్నారు, ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఇక్కడ పనిచేసే కోచ్ ఉన్నారు. అన్న ఏంటి మీ పేరేంటి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఏంటి అసలు? నా పేరు తిలోక్ రెడ్డి అండి. నేను 20 years వర్క్ చేస్తున్నాను ఇక్కడ. సో మాకు 40 మంది కిడ్స్ వస్తారు రోజు ఈవినింగ్, ప్లస్ మార్నింగ్ అడల్ట్స్ వస్తారు. సో మేము చేయబడి 20 years అవుతుంది ఇక్కడ. అయితే అసలు అంటే మరి ఇది ఎప్పుడు ఏ టైంలో కూల్చారు, అసలు ఏంటి మీకు ముందుగా ఏమైనా చెప్పారా ఇలా కూలుస్తున్నాం ఏంటి? ఏం చెప్పలేదండి. ముందు మార్నింగ్ 6 o'clock వచ్చేసి స్టార్ట్ చేశారంట మొత్తం కూల్చడం. మాకేం చెప్పలేదు ఎవరు. మాకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఒక రిపోర్ట్ ఇవ్వలేదు, ఏమి రేపు గులగొడతామని ఏం చేయలేదు. వచ్చి గులగొట్టేసి వెళ్ళిపోయారు ఎంబడే మార్నింగ్. మరి అసలు దీని మీద ఎవరు ఫిర్యాదు ఇచ్చినట్లు, అసలు ఏంటి? ఇది కావేరీ హిల్స్ లో పార్క్ అంట సార్ ఇది. సో మేము 20 years మెయింటైన్ చేస్తున్నాం. సో అన్ రూల్స్ లేనిది ఇవ్వాలనే వచ్చింది వాళ్ళకు. అంటే మీరు ఏదో లీజుకు తీసుకున్నారని చెప్పారు. దీన్ని 25 years లీజ్ తీసుకున్నాం. సో దీని మీద కేసు నడుస్తుంది. సో 25th రోజు మాకు స్టే ఉంది కోర్టులో. ఆ స్టే తెలవాలి కదా. ఇప్పుడు ఆ స్టే వస్తుందో రాదో తెలియాలి. సో మీకు వచ్చిందంటే మీరు తీసుకొని, మాకు వస్తే మేము తీసుకుంటాం కదా. మరి కోర్టులో స్టే ఉన్నాక మీరు వచ్చి ఇలా గులగొడితే ఎలా అండి? మరి దీనికి సంబంధించి ఏమన్నా హైడ్రా అధికారులు కానీ లేదంటే ఎవరికైనా జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ఏమైనా చెప్పారా మీరు అసలు, అంటే కూల్చిన తర్వాత? లేదండి, ఎవరికేం చెప్పలేదు. ఇంకా వాళ్ళు మాకేం చెప్పలేదు. మాకేం రిపోర్ట్స్ ఇవ్వలేదు కదా. వాళ్ళు కూలగొడుతున్నాం మాకేం చెప్పలేదు కదా. వాళ్ళు ఒకటి చెప్తే మేము ముందు జాగ్రత్త పడేవాళ్ళం. కానీ వాళ్ళు చెప్పకుండా చేయకుండా మార్నింగ్ వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయారు మొత్తం. మరి మీరు అంటే మీరు లేనప్పుడు ఇదంతా కూల్చేశారు. కూల్చేసిన తర్వాత మరి మీరు దీన్ని ఎప్పుడు చూశారు? దీన్ని మరి ఈ విషయాన్ని మీ పైన అంటే ఇక్కడ ఎవరో ఉంటారు కదా సిబ్బంది, మీకు వాళ్ళు ఇక్కడనే మా కోచ్ ఇక్కడనే ఉంటాడు. సో వాళ్ళు మార్నింగ్ అయినా మాకు మెసేజ్ చేస్తే మేము వచ్చాము అందరం మీరికి. మార్నింగ్ వచ్చినాక మమ్మల్ని లోపలికి ఎంట్రీ అవ్వని ఇస్తలేరు. మీరు లోపలికి రాకూడదు, మీరు బయటనే ఉండాలంటే మరి మేము చూసుకోవాలి కదా. మరి ఏం చేస్తున్నారు మీరు లోపల? మరి ఎవరు మాకేం చెప్పలేదు. మీరు లోపల రాకూడదు, మీరు బయటనే ఉండాలని గేట్ బయటనే పెట్టారు మమ్మల్ని. సో మాకు లోపలికి వస్తే మా కోచ్ అప్పుడు చెప్పారు మాకు, వచ్చి రండి లోపల ఇట్లా జిహెచ్ఎంసీలో వచ్చి మొత్తం కూల్ చేస్తున్నారు ఇదంటే. అందుకే మార్నింగ్ వచ్చాం మేము. వచ్చి చూస్తే ఆల్రెడీ మొత్తం స్పాయిల్ చేస్తూనే ఉన్నారు ఎక్కడికి. మాట్లాడించే టైం కూడా ఇవ్వలేదు మాకు. మాట్లాడేసే టైం ఉంటే మేము ఎవరో వెళ్ళి మాట్లాడతాం. ఆ టైం మాకు ఇవ్వలేదు, మాట్లాడే టైం కూడా వాళ్ళు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే వాళ్ళు మాకు టైం ఇచ్చుంటే, కానీ ఇవ్వలేదు. ఆ టైం మొత్తం స్పాయిల్ చేసి వెళ్ళిపోయారు. గ్రౌండ్ అంతా స్మాష్ చేసి మొత్తం ఇగో ఇదంతా ఇగో ఇది చూడ ఎంత లాస్ మాకు. ఇది ఇంత లాస్ చేసిపోయారు మాకు. అయితే మరి ఇప్పుడు తర్వాత ఏం చేయబోతున్నారు? ఇదంతా కూల్ చేశారు ఏంటి, ఇంకా మీకు లీజ్ ఉంది అంటున్నారు, ఏం చేయబోతున్నారు మరి? ఇక మా కోర్టులో కేసు వచ్చేవరకు మేము వెయిట్ చేస్తాం. కేసు వచ్చినా చేస్తాం, ఏందో చూస్తాం. కేసు వచ్చినాక మాకు వచ్చిందంటే మళ్ళీ మేము దీన్ని కంపల్సరీ మేమే హోల్డ్ చేస్తాం దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది టెన్నిస్ కోర్ట్స్ పిల్లలు ఉన్నారో టెన్నిస్కి చాలా ఇష్టపడతారు ఇక్కడ. ఎందుకంటే మా కోచింగ్ అలా ఉంటుంది కాబట్టి ప్రతి కిడ్స్ అందరూ చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడు దీనివల్ల. ఎందుకంటే ఇక్కడ ప్లే గ్రౌండ్స్ ఏం లేవు, ఇదొక్కటే ఉంది సెంటర్లో. సో మేము దీని మీద ఏం బిల్డింగ్స్ ఏం కట్టట్లే కదా. సో మాకేంది పిల్లలకు ఫిట్నెస్ కోసం ఈ జిమ్ పెట్టాం, టెన్నిస్ కోర్స్ పెట్టాం. ఇంతమంది కిడ్స్ వచ్చి ఇక్కడ రోజు మా దగ్గర 40 members కిడ్స్ ఆడెళ్తారు. మార్నింగ్ అడల్ట్స్ వస్తారు, వచ్చి ఆడెళ్తారు మా దగ్గర. ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. కావేరీ హిల్స్ వాళ్ళు మాకేం సపోర్ట్ చేయట్లేదు. ఏంటి అయితే దీని మీద కావేరీ హిల్స్ వాళ్ళే హైడ్రాకు ఫిర్యాదు చేశారు, వాళ్ళే కూల్ చేశారని చెప్తున్నారు కావేరీ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు. ఉండొచ్చు సార్, వాళ్ళే ఉండొచ్చు. మోస్ట్ ప్రాపర్ అయితే వాళ్ళే ఉండొచ్చు. వాళ్ళు ఏంటి ఎవరు రారు కదా. ఇప్పుడు మేము వేరే వాళ్ళు అయితే ఏం చెప్పరు, వాళ్ళే కదా మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పేది. సో వాళ్ళని ఇదంతా అయింది. అసలు ఇక్కడ అంటే ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ జిమ్ లేకపోతే కోర్టులు ఎన్ని కోర్టులు ఉన్నాయి ఏంటి, ఎంతమంది పిల్లలు వస్తారు? 1 court, అదొక 1 court, 2 courts. రోజు మా దగ్గర 40 మంది కిడ్స్ ఉంటారు మా దగ్గర. సో డైలీ మార్నింగ్ అడల్ట్స్ వచ్చి ఆడెళ్తారు 6 to 9 వరకు అకాడమీ రన్నింగ్ అవుతుంది. సో మార్నింగ్ 4 to ఈవినింగ్ 8 వరకు మళ్ళీ అకాడమీ రన్. ఈవినింగ్ 4 to ఈవినింగ్ 8 o'clock వరకు అది అకాడమీ క్లోజ్ అయిపోతుంది. 8 o'clock క్లోజ్. మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తాం. అయితే మరి ఏం చెప్పదలుచుకున్నారు హైడ్రా అధికారులకు, చెప్పండి అసలు ఏం చెప్తారు? అంటే ఇట్లా ముందస్తు ఏ నోటీసులు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్ చేస్తారు కదా, ఏం చెప్తారు? ఒక్క నోటీస్ మాకు ఇచ్చుంటే మేము జాగ్రత్త పడతాం. ఎందుకంటే మాకు ఇంత పెద్ద లాస్. ఇప్పుడు ఒక్క నోటీస్ ఇచ్చుంటే మేము ముందు జాగ్రత్త పడతాం కదా. మాకు నోటీస్ ఇవ్వలేదు. మాకు నోటీస్ ఇచ్చుంటే మేము ఇంత ప్రాబ్లం ఎందుకవుతుంది మాకు? మీకు నోటీస్ ఇచ్చుంటే మా కోర్టులో స్టే నడుస్తుంది. ఆ స్టే వచ్చినాకనే కదా మీరు ఏం చేసేది. ఇప్పుడు ఎవరు వచ్చి కూలగొట్టారు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయారు. సో లాస్ మాకు. మీరు ఒక మాట మాకు స్టే ఇచ్చుంటే, కొంచెం టైం ఇచ్చుంటే మేము చెక్ చేసుకుంటాం కదా. మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వదాము కావాలనుకుంటే గిట్ట. మాకు కోర్టులో కేసు నడుస్తున్నాక మీరు ఎట్లా వచ్చి దీన్ని చేస్తారు? అయితే దీనికి సంబంధించి మీ ఓనర్ ఎవరైనా ఉంటారు, దీన్ని రన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి చెప్పారా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఎవరికేం చెప్పలేదు. వీళ్ళు మాకు చెప్పేది ఉంటే మాకు ఒక చెప్పుంటే మేము అందరం ముందు జాగ్రత్త పడతాం కదా. ఎవరు మాకేం చెప్పలేదు. ఇంకా ఇట్లా కూల్ చేసామని చెప్పే విషయాన్ని ఇప్పుడు మీ ఓనర్ దృష్టికి తీసుకెళ్లారా? దీన్ని ఎవరైతే ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళకు నడుస్తున్నారు. ఇప్పుడు అంతా సీఎం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు కోర్టులో కొంతమంది అందరం డివైడ్ అయ్యి అందరం ఫాలో చేస్తున్నాం మొత్తం. సో మా సార్ మళ్ళీ వస్తున్నారు. ఇక మేము అందుకే మా సార్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా సార్ వచ్చినాక మేము అదొక గ్రూప్ ఉంది, మేము అందరం కలిసి మీకు
మాట్లాడతాం కలిసి. ఇది ఇక్కడ పనిచేసే సిబ్బంది అయితే చెప్తుంది, కోచ్ చెప్తుంది. అయితే అసలు ఎటువంటి సమాచారం లేకుండా కూడా హైడ్రా అధికారులు పొద్దున్నే వచ్చి ఈ కూలగొట్టేశారని చెప్తున్నారు. అలాగే లోపలికి కూడా రానికుండా అసలు లోపల ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ సిబ్బందిని కూడా బయటికి పంపించేసి ఇక్కడైతే ఈ కూల్చే ప్రక్రియ అయితే చేపట్టారని చెప్పి చెప్తున్నారు. మీరు లోపల ఉండగానే అంటే మరి అడగలేదా ఏంటి ఏం చేస్తున్నారని మీరు అడగలేదా? అంతే 50 మంది పోలీసు వాళ్ళు 20 మంది వాళ్ళు అందరూ వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు. మరి అప్పుడు పిల్లలు కూడా వచ్చి ఉంటారు కదా ఆడడానికి వచ్చిన వాళ్ళు. హాల్లే అన్న, మండే హాల్లే మాకు. ఓకే, అన్ని చూసారు, అన్ని ప్లాన్ చేసుకొని పోలీసు వాళ్ళు 50 మంది రావాలి అన్న. నేను కూడా పోలీసు వాళ్ళు నాలుగు ఇలా వచ్చారు, అందరు కలిపి చేశారన్న ప్లానింగ్. అది చూసారు కదా, ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చెప్తుంది. అయితే అసలు ఎటువంటి సమాచారం లేకుండా అసలు కనీసం ఏ మాత్రం కనికరం కూడా లేకుండా వచ్చి కూల్చేయటం, కనీసం లోపల ఏం జరుగుతుందని తెలుసుకునే దానికి కూడా లేకుండా లోపల ఉన్న వాళ్ళని మమ్మల్ని బయటికి పంపించారు. బయటికి పంపించేసి కనీసం లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది అలాగే హైడ్రా అధికారులు ప్రొక్లైన్లు జేసీబీలు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా ఉదయం 6-6:30 గంటల ప్రాంతంలో వీటన్నిటిని తొలగించారని చెప్పి కూడా ఇక్కడ సిబ్బంది అయితే చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మనం ఈ విజువల్స్లో చూద్దాం. కంప్లీట్గా పెద్ద పెద్ద సిమెంట్ దిబ్బలు ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కనీసం ఒక సమాచారం ఇస్తే మేము షిఫ్ట్ చేసుకునే వాళ్ళం కదా, ఇదంతా మాకు చాలా నష్టం కదా, ఆర్థికంగా నష్టం, పిల్లలకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడ గ్రౌండ్లు లేవు. అదిగాక ఇక్కడ చాలామంది పిల్లలు ఎంతో ఇష్టంగా టెన్నిస్ ఆడడానికి ప్రాక్టీస్ చేయడానికి వస్తూ ఉంటారు. సో కనీసం ఒక మాట ముందస్తుగా తమకు ఏదన్నా సమాచారం ఇస్తే కనుక ఖచ్చితంగా ఆల్టర్నేట్ మేము చూసుకునే వాళ్ళం కదా, కనీసం సమాచారం కూడా లేకుండా ఇవన్నిటిని కూల్చివేయటం మాత్రం సరికాదు. హైడ్రా అధికారులు వాళ్ళు కేవలం అంటే పెద్దోళ్ళకు ఒకలాగా పేదోళ్ళకు ఒకలాగా అన్నట్లు కూడా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పి కూడా వాళ్ళంతా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఈ గ్రౌండ్లో కూడా ఎక్కడికక్కడ మొత్తం చిందరవందరగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కావూరి హిల్స్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేశారు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే భావిస్తున్నారు. మన ఇప్పటికే దీనికి సంబంధించి దీన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో ఓనర్లు వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది ఇప్పటికే సమాచారాన్ని కూడా చేరవేశారు. ఈ నెల 25న దీనికి సంబంధించి కోర్టులో ఒక హియరింగ్ ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కోర్టులో నడుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు దీన్ని కూల్చివేయటం మాత్రం సరికాదు. ఖచ్చితంగా దీనిపైన తాము కూడా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే కనీసం ఒక సమాచారం ముందస్తు సమాచారం ఇస్తే బాగుండేది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పిల్లలు ఇంత ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత కాంక్రీట్ జంగిల్ లాంటి ఇట్లాంటి మహాభాగ్య నగరంలో పిల్లలకి ఆట స్థలమే కరువైన పరిస్థితి వాస్తవానికి. అట్లాంటిది ఈ ప్లేస్లో తాము చట్టబద్ధంగానే లీజుకు తీసుకొని 25 ఏళ్ల పాటు లీజుకు తీసుకొని దీన్ని అంతా రన్ చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న కోచ్లు అయితే చెప్తున్నారు. ఇంకా 5 ఏళ్ళు గడువు ఉంది, పైగా దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా వినకుండా హైడ్రా అధికారులు అసలు అంటే కనీసం ఇక్కడ ఉన్న సిబ్బందితో కూడా ఏమాత్రం మాట్లాడకుండా కూడా వాళ్ళంతా పొద్దున వచ్చేసారు. భారీ బందోబస్తుతో అటు దాదాపు ఒక 50 నుంచి 60 మంది పోలీసులు అలాగే హైడ్రా అధికారులు జేసీబీ ట్రక్కులు జేసీబీ క్రెయిన్లు కానీ పెద్ద పెద్ద జేసీబీలు కానీ ఇక్కడ లోపలికి వచ్చేసారు. వీటన్నిటిని క్షణాల్లో నీలమట్టం చేసేసిన పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ మనం పెద్ద పెద్ద జేసీబీలు లోపలికి వచ్చిన ఈ అడుగులు ఇవన్నీ చూడొచ్చు మనం, ఈ అచ్చులు కానీ ఇవన్నీ. సో వచ్చారు పొద్దున్నే 6-6:30 గంటల ప్రాంతంలో లోపలికి వచ్చారంట. ఇక్కడ రావడంతోనే ఇక్కడ లోపల పడుకున్న సిబ్బందిని కూడా అంటే ఏమీ చెప్పకుండా బయటికి పంపించేశారు. అసలు ఏం జరుగుతుందని అడిగినా కానీ సమాధానం ఇవ్వకుండా వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళ పనంతా కానిచ్చేశారు. మనం ఇక్కడ బోర్డుల మీద కూడా చూడొచ్చు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జిహెచ్ఎంసీ అని రాశారు. అంటే ఈ పార్క్ అనేది జిహెచ్ఎంసీకి చెందిద్దని చెప్పి కూడా బోర్డుల మీద అయితే ఈ రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 25 ఏళ్ల పాటు తాము లీజుకు తీసుకున్నామని చెప్పి కూడా ఇక్కడ టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా టెన్నిస్ అకాడమీ నడుపుతున్న నిర్వాహకులు కూడా చెప్తున్నారు. బట్ ఇంకా తమకి గడువు ఉన్నా కానీ సమాచారం లేకుండా ఇది కోల్చడం అయితే సరైనది కాదు. ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే తమ ఎవరైతే ఉన్నారో తమ ఓనర్లు కానీ అంటే దీన్ని నిర్వహించే వాళ్ళు ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నడిబొడ్లో మాదాపూర్లో ఇది మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేవలం కూతవేటు దూరంలో కేవలం ఒక 300 నుంచి 400 మీటర్ల దూరంలో మాత్రమే ఇది ఉంది. సో హైడ్రా అధికారులు మాత్రం ఎవరు చెప్పినా వినకుండా మేమింతే అన్నట్లు కూడా ఎక్కడికెక్కడ వాళ్ళు అక్రమం అని తెలిస్తే చాలు వాళ్ళు కూల్చేసుకుంటూ పోతున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి హైడ్రా మీద. ప్రధానంగా ఏంటంటే చిన్నోళ్ళ మీద అయితే మాత్రం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా
వాళ్ళు మాత్రం సమాచారం సేకరిస్తారు. ఇది అక్రమమా సక్రమమా అని సేకరించి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కానీ అక్కడ రన్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నపలంగా వచ్చేయటం, ఉన్నపలంగా భారీ బందోబస్తుతో జేసీబీలు క్రేన్లతో రావటం, ఉన్నపలంగా వాళ్ళకి ఏమి చెప్పకుండా కూడా వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయించడం, క్షణాల్లో నేలమట్టం చేయడం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. పెద్దోళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వాళ్ళకి మాత్రం కొమ్ము కాస్తున్నది హైడ్రా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి వీటన్నిటికి కూడా హైడ్రా ఏ విధంగా సమాధానం చెప్పిద్ది? ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ హైడ్రా విషయంలో హైడ్రామా ఆడుతున్నారంటూ కూడా విమర్శలు అయితే చేస్తున్నాయి. సో ఇందుకు ప్రత్యక్షంగా నిదర్శనం. ఎందుకంటే దీనికి ఎటువంటి వీళ్ళు చెప్తుంది ఏంటంటే దీనికి ఎటువంటి ముందస్తు సమాచారం కూడా లేకుండానే పొద్దున్నే రావడంతో భారీ బందోబస్తు దాదాపు ఒక 50 నుంచి 60 మంది పోలీసులు అలాగే జేసీబీలు క్రేన్లతో వచ్చారు. ఉన్నపలంగా తమని బయటికి పంపించారు. బయటికి పంపించడంతో క్షణాల్లోనే వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారని చెప్పి కూడా వాళ్ళంతా చెప్పి వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. హైడ్రా కూల్చిన వీటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు.